ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఉద్యోగాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబట్టేందుకే జీవో 4 తెచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాల హామీపై జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ఏదో ఒక జీవో అడ్డంకిగా మారిందన్న కవిత ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా ఉన్న జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవోలపై నిపుణుల సలహాలు తీసుకున్నారా అంటూ నిలదీసిన కవిత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల వల్ల ఎలాంటి లాభం జరుగుతోందని ప్రశ్నించారు. నిరుద్యోగులను ఉద్యమంలోకి తెచ్చి జీవోలు రద్దు చేయిస్తామన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు సాధించే వరకు సర్కారు వెంటపడతామని కవిత స్పష్టం చేశారు. నిరుద్యోగ యువకుల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఒక్కొక్కరిని తొక్కుకుంటా వచ్చినారు మీరని. 100% కరెక్ట్. ఒక్కొక్కరిని తొక్కుకుంటానే ముఖ్యమంత్రి గారు పైకి వచ్చింది. ఫీ రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉన్నాం. మీరేదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ ఇద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు.